రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును ఈ నెల 22కి వాయిదా వేసింది. నిన్నటితో ఇరువైపుల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ జడ్జిమెంట్ను వెలువరించనుండగా ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేష్ కోర్టుకు వెళ్లారు. దీంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ అయ్యాయి. ఈ క్రమంలో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు. తమ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వ్యూహం సినిమా నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేష్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు ఈ నెల 22కి వాయిదా వేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును ఈ నెల 22కి వాయిదా వేసింది. నిన్నటితో ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ జడ్జిమెంట్ను వెలువరించనుండగా ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేష్ కోర్టుకు వెళ్లారు. దీంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు. తమ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వ్యూహం సినిమా నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేష్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ఏదైతే ఈ వ్యూహం సినిమా మీద నారా లోకేష్ వేసిన పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో ఇరువైపుల వాదనలు కూడా పూర్తి అయిపోయి మరి కాసేపట్లో జడ్జిమెంట్ వస్తుందని చెప్పని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సినిమా తీర్పు మీద ఈ నెల 22కి ఈ వాయిదా వేయడం జరిగింది. అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయితే సినిమా ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ మీద యాంటీగా తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో క్యారెక్టర్ సజెషన్ చేస్తూ ఈ సినిమా ఉంది అని చెప్పేసి పిటిషన్ లో పేర్కొనడం, తర్వాత ఈ సెన్సార్ సర్టిఫికెట్ కూడా స్టే చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసు వ్యవహారంలో కనీసం అంటే ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో విడుదలకు వాళ్ళు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కనీసం తెలంగాణలో అయినా సరే ఈ సినిమా విడుదలకు సహకరించాలని చెప్పేసి ఆర్జీవీ తరఫున అడ్వకేట్ పెట్టుకున్న పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇరువైపుల వాదనని మరి కాసేపట్లో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అయినా సరే ఖచ్చితంగా విడుదలవుతుందని చెప్పిన వాళ్ళు ఆశ ఎదురు చూస్తున్న క్రమంలో మళ్ళీ సినిమాను ఈ తీర్పును 22వ తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతా ఉంది, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఉటకాయిస్తూ గతంలో ఏమైతే ఆర్జీవీకి సంబంధించిన చాలా సినిమాలు కూడా ఇలా కోర్టుకు రావటం ఒక క్రియేటివ్ సినిమాగా చూడాలి, కానీ దీన్ని ఈ రకంగా రాజకీయాలు సంబంధించిన వ్యవహారంలో ఉందని చెప్పేసి చెప్పడం ఆశాస్పదంగా ఉంది. ఏదైనా సరే జరుగుతున్న ఇన్సిడెంట్స్ ను తర్వాత ఒక సినిమాటిక్ గా మాత్రమే దీన్ని ఆలోచించాలని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పుల్లో సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా మాత్రం ఇది రాజకీయ కోణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వ్యతిరేకంగా సినిమా ఉంది, క్యారెక్టర్ అసోసియేషన్ ఉంది అని చెప్పి అన్న వ్యవహారంలో అలాగే సెన్సార్ బోర్డు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మొత్తం మీద ఇరువైపుల వాదనలు విని నిన్న తీర్పు రిజర్వ్ చేయడం, నిన్న ఈ రోజు తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుంది. దీని మీద తీర్పును 22కి వాయిదా వేస్తుంది. 22వ తారీఖున ఎలాంటి తీర్పు వస్తుంది, తెలంగాణలో వరకు విడుదలకు అనుమతిస్తుందా లేదా, మరి దీని మీద ఎలాంటి నిర్ణయం అనేది కోర్టు ప్రకటిస్తున్న దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఈ రోజు తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆర్జీవీకి ఒక రకంగా చెప్పాలంటే నిరాశ వ్యక్తం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి పండుగ నేపథ్యంలో సినిమా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఆర్జీవీ. కానీ మరి పండుగ తర్వాత 22 తీర్పులో ఉంటుంది కాబట్టి మరి 22వ తారీఖు అన్నా కూడా అనుమతిస్తుందా లేదా దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.